ఏమండి ఎప్పుడు పడుకోడేనా? నన్ను పట్టించుకోరా? ఏమండి లేవండి. ఓయ్ ఏమండి, ఓయ్ ఏమండి, గిట్టు ఏమండి లేవండి. ఏమండి ఛీ ఏమండి. అబ్బాయి ఏందేమో అని అలసిపోయి పండుకున్నా కదా, డిస్టర్బ్ చేయకే. ఎందుకండి నన్ను దూరం పెడతారు? నీకంటే ఇష్టం లేదా? నాకంటూ కూడా కోరికలు ఉంటాయి కదా అండి. ఏమండి అబ్బా లేవేమో అని, నాకు రియల్ ఎస్టేట్ లాస్ వచ్చింది. ఇప్పుడు ఏ శాతం మూడు లేదు కానీ ప్లీజ్ పడుకోయే. అవునా? ఇదే విషయం నాకు ముందుగా చెప్తే నేను ఇబ్బంది పెట్టకపోదు కదా అండి. సరే పడుకుంటా. మౌనికా, ఇక నేను ఆఫీస్కి వెళ్తానే. అయ్యో టిఫిన్ చేసుకోరు కదా? నేను అక్కడే తింటా కానీ ముందు నువ్వు పని చేసుకొని తినిపోయే. సరే మరి తొందరగా రా ఇంటికి. సరేనే, బాయ్. సరే. అయ్యో వంట చేద్దామనంటే కూరగాయలు లేకపోయి కదా. ఆ బజార్ పోయి కూరగాయలు చేద్దామన్నా కానీ ఆ మార్కెట్ దూరం పాడాయి. అనే కానీ ఫోన్ చేసి యువతలను పోయి పంపించమని చెప్తా. ఏమండి ఆఫీస్కి వెళ్ళేదా? మీకు చెప్దామనంటే మర్చిపోయినా, కూరగాయలు లేవండి ఇంట్లో. ఎవరినన్నా కొని పంపించండి. సరేనండి. మేడం మేడం, ఎవరు? నేను సార్ ఆఫీస్ బాయ్ అండి. సార్ కూరగాయలని పంపించిండు. ఓ అవునా? ఇటీ ఇటీ తీసుకోండి. అయ్యో మీరు ఏమనుకోనంటే ఒక పని చెప్తా చేస్తారా? నాకు ఇంట్లో పని తీరలేదు. కొంచెం ఈ కూరగాయలు కడిగేసి ఇస్తారా? దాందే ఉందండి, కడిగిస్తా. మీరు కూరగాయలు కడిగేసుకుంటూ ఉండండి, నేను స్నానం చేసేస్తా. సరే మేడం.
పట్టుకోవాలనుందా? అయ్యో అయ్యో అది కాదు మేడం, అది కాదు. ఎందుకు భయపడతాను? నేను మీ సార్ ఫోన్ చేసి ఏం చెప్పనులే. నిన్ను నేనెందుకు నిరాశపరచాలి కానీ ఒక్కసారి అడ్డు చేసుకోరా. ఓకే బాయ్, వెళ్తా మరి. ఏంది ఇప్పుడే పోతావా? లోపలికి రా కదా. మీ సారు ఫోన్ చేస్తాడు, పోలేదనుకో డౌట్ వస్తుంది, నేను పోతా. సరే వెళ్ళు. నిన్ను ఎట్లా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. రప్పి కదా, చూస్తా. రప్పిస్తా, చూడు కదా. చూస్తా. హలో, చెప్పే. ఏడున్నారండి? ఏడుంటనే ఆఫీసులు ఉంటా. నాకు ఒక జిలేబీ ఉన్ను ఎగ్ పఫ్ తినాలనిపిస్తుందండి. సరే పంపిస్తా కానీ జర ఊకే ఫోన్ మీద ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. మరి ఎవరికి చెప్పాలి నీకు చెప్పకుండా? సరే పంపిస్తా కానీ ఉండు. సరే తొందరగా పంపి. సరే. ఏంది గిట్లా వచ్చినావు? నన్ను ప్రేమిస్తున్నాను మోసం చేసి నా పైసలు గాజేసి నన్ను ఒక్కరోజు కూడా ముట్టుకోనియలేదు. ఈరోజు నిన్ను ముట్టుకోకుండా నేను ఇంటికి వెళ్ళా. నాకు పెళ్ళయింది. చక్క ఇక్కడి నుంచి పో. ఈయనే ఉన్నావనుకో గట్టిగా వచ్చి చుట్టుపక్కల అందరు పిలుస్తా. ఇప్పుడు తప్పించుకున్నవే, ఏదో ఒక రోజు నేను ఎత్తుకపోయి అనుభవించింది నేను ఉండా. తప్పకుండా అనుభవించి తీరుతా. ఇంకా వస్తలేడు. నీకోసం ఎంతసేపు అయి వెయిట్ చేసి నువ్వు అత్తవని అప్పని చూస్తున్నా. నాకు ఆఫీస్లో చాలా పనులు ఉంటాయి కదా, సార్ ఇంతకుముందే చెప్పిండు. జల్దీ పట్టుకొని వస్తాను మీకోసం. సరే ఏంటి లోపలికి. మేడం మొత్తానికైతే ఇంటికి రప్పించుకున్నారు కదా. నేనంటే ఏమనుకుంటున్నావు? మాట అంటే నిలబెట్టుకుంటా. తెలుస్తుంది. స్వీట్ తినండి. మేడం మూతికండి. సురేష్ ఎటు పోతున్నావురా? నేనే బాబాయ్, ఇంటికే పోతాన్నా. మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నా బాబాయ్. అరే సురేష్, ఇంకో మాట చెప్పాలరా. చెప్పు బాబాయ్, దాందేముంది? అరే కోడలు తప్పు చేస్తుందిరా.
నువ్వు వస్తావని అనుకోలేదు. రా లోపలికి. అవును గాని కూరగాయలు తెమ్మని మా ఆయనకు ఫోన్ చేయలేదు కదా. అవునా? అదేంది మేడం కూరగాయల కోసం వేడి అయితే దీన్ని తీసుకోపోని చెప్పింది కదా. అయితే నాకేమో డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. చేసుకోమని పని ఇచ్చి తినడానికి తిండి పెడితే నా ఇంటి వాసన లెక్కబడతావారా? ఓసై పాపిస్తానా? నిన్నెంత నమ్మిన్నే, నా గుండెల మీద దాన్ని నవ్వానే. నేనేం తప్పు చేయలేదండి, అంతే ఇందులో చేసిండు. దుర్మార్గుడా, ఇంకా ఒక్క క్షణం కూడా నా దగ్గర పని చేయడానికి వీల్లేదు. పోరా ఇక్కడ నుండి. రే, ఇంకొక్కసారి కూడా నువ్వు నా కంటికి కనిపించరా. ఏమండి, ఒక్కసారి క్షమించండి, దండం పెడతా. సరేనే, ఇంకోసారి మాత్రం ఇప్పుడు తప్పు చేయకే.